ఆ నాన్న ఉత్తరం రాశాడు, ఆ తాత కథలు కన్నారు. ఎక్కడో కొడుతుంది సీనా. నేను రాత్రి ఆత్మలతో మాట్లాడాను కనుక కంపెనీలో వచ్చాయనే సొల్లు కబుర్లు చెప్పింది. నేను ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. మండదా అక్క ఆ వ్యక్తికి ఒకటే చెప్తున్నా, జాబ్ క్రియేషన్ మా బ్రాండ్ అయితే గొడ్డలి మీ బ్రాండ్ భయ్యా. జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు కాబట్టి మీరు బాగున్నారు. జగన్ మంచోడు కాబట్టి హీరోయిట్ కూడా ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావా? జగన్ చెడ్డోడు అయినంటే వాళ్ళంతా బతుకుండే వాళ్ళ. ఏంటి అంత గట్టిగా నవ్వారు? వీడి గెటప్ కమెడియన్ రా. కమెడియన్. 100 గొడ్లను తిన్న రాబందు శాంతి నినాదం చేసినట్టుంది జగన్ చెప్పడం. సార్ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మేకతోలు కప్పుకోండే తోడేలు శాంతి ప్రవచనాలు చెప్పినట్లుంది. ఏమట కనపడలేదా మీ కంటికి? పెట్టల తొల్లగా అంత కనపడ మీ దృష్టికి. అంటే మీసారులు ఎంటుకలు నిక్కబొడుచుకుంటే ముళ్ళ పంది అనుకుంటున్నారా? ఏంటి అసలు రాజారెడ్డిని మీరు గాని మీ అనుచరులు గాని అన్యాయంగా పాపం అమాయకుణ్ణి చంపేశారనేది కదా ఆయన చేసిన ఆరోపణ. మా తాతను రాజారెడ్డి గారిని చంపిన వాళ్ళు హీరోయిట్ కూడా ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. వాస్తవం అధ్యక్ష ఇది. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం. దానికి మీరేం చెప్తారు ఫస్ట్ అసలు మేళ? అవును సార్, రాజారెడ్డి పెద్ద శాంతి దూత. ఆయన కంటే మించినోడు రాజశేఖర రెడ్డి పెద్ద శాంతి దూత. బాప్ 1 నంబరి, బేటా 10 నంబరి. వాళ్ళిద్దరిని మించినోడు ఈయన గౌతమ్ బుద్ధుడు. వాళ్ళు చెప్తా అంటే ఏది నోటికొచ్చేది చెప్తా అంటే ప్రజలంతా వినాలా. చెప్పు నువ్వు కచ్చప్ వినండి రా, మీరందరూ వినండి. వైకాపాకి ముద్దుగా ఒక కొత్త పేరు పెట్టిన గొడ్డలి పార్టీ. గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఈ మాట. రాజకీయాలు ఎవరికి కుట్రలు, గొడ్డళ్ళు, గుణపాలు అవసరమో ప్రజలకు బాగా తెలుసు. మాకు తెలుసులేరా. జగన్ ఎందుకో కొంచెం ఫీల్ అయ్యాడు దానికి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఆయన అడుగుతున్నా, రపరప అనింది ఎవరబ్బా? అది నేనే. పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. రపరప అని ఎందుకు భయపడుతున్నావురా భయ్? ఏంటి రానా? అవునరా, ఏంట్రానే ఏంటి? ఆనాడే చెప్పా, సినిమా మీరు తీస్తే ఎండ్ కార్డ్ వేసే బాధ్యత మా పసుపు సైన్యాందని. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు యాక్టింగ్ లోకి వస్తే భాస్కర్ అవార్డు వచ్చేస్తుందండి ఆయనకి. ఇది ఎప్పుడు పెట్టారు? భాస్కర్ అవార్డు వచ్చేస్తుంది. ఎంత అద్భుతంగా నటిస్తాడంటే బయటేమో ముద్దలు పెడతాడు, లోపలేమో చిన్నాన్ని లేపేస్తాడు. దీనికి రియాక్షన్ డైలాగులు ఏమి ఇవ్వకూడదు. అలా చచ్చిపోలేరు కులుకుల్లి. అందుకే ఆ రపరప పార్టీని సంగతి కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. నేను ఒక్కడిని, మీరు 20 మంది ఉన్నారు. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు పెడుతున్నారు. బెంతాహై. జఫడా ఏంటది? బెంతాహై 3 రోజులు బెంగళూరులో, 1 రోజు తాడేపల్లిలో, 3 రోజులు హైదరాబాద్ లో. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? అందుకే జగన్మోహన్ రెడ్డి అన్నది నుంచి బెంతాహై అన్న ముద్దుగా మీరు పిలవండి. మాకు నేర్పించింది రాజకీయాలు ఎలా చేయాలని మాకు నాన్న నేర్పించింది. హత్యలు చేయమని కాదు, ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకుని రాజకీయాలు చేయాలని. ఈ డైలాగ్ సిగ్గేస్తుంది కదా చెప్పి మరి మాకేం సిగ్గేస్తుంది చెప్పి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన